గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం. అప్పలాయగుంట క్షేత్రంలో ఆగమోక్తంగా అవభృతోత్సవం. కురుక్షేత్రలోని టీటీడీ ఆలయంలో వసంతోత్సవం. అశ్వవాహన సేవలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవం. దేవుని కడపలో శ్రవణ నక్షత్ర పూజలు. అభిషేక సేవలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి కటాక్షం. చిత్తూరు జిల్లా కొమ్మిరెడ్డి గారి పల్లెలో ఆధ్యాత్మిక ఉత్సవ సుగంధం. ఘనంగా శ్రీ కోదండ రామాలయంలో మండల పూజోత్సవం. టీటీడీ ఆధ్వర్యంలో యోగాభ్యాస కార్యక్రమాలు ప్రారంభం. ఆలయాలు, పాఠశాలలో యోగాసనాలు, సూర్య నమస్కారాలు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు అభయహస్తంతో ప్రసన్నమూర్తిగా అనుగ్రహిస్తున్న పావన క్షేత్రం అప్పలాయగుంట. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో ఆగమోక్తంగా జరుగుతాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా సకలాభరణ భూషిత అలంకారాలతో తిరుచిపై, అలాగే శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను పల్లకీపై ఆసీనులం చేశారు. ఆపై అర్చకులు ఆగమోక్తంగా చూర్ణోత్సవం నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో గ్రామోత్సవం జరిపారు. అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద నెలవైన స్నపన తిరుమంజన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధనలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరో ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరో ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. ఆపై మహామంగళ నీరాజనాలు అందజేసి శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవాన్ని పూర్తి చేశారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రులయ్యారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో జూన్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవ, వసంతోత్సవాలు ఆగమోక్తంగా జరిగాయి.
తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. జూన్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని నవరత్న ఖచ్చిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి అశ్వవాహనంపై వేంచేపు చేశారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి అశ్వవాహనం వైభవపేతంగా జరిగింది. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప ఖగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా తిరుచిపై వేంచెపు చేసి ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించి వసంతోత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. ఆపై వసంతాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా కొలువుదీర్చి ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు అర్చకులు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. హరి అవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనసా హరి హరి. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కొమ్మిరెడ్డిగారిపల్లి గ్రామం ఆధ్యాత్మిక భక్తి సౌగంధాలతో పరిడవిల్లింది. పచ్చని ప్రకృతి వాతావరణంతో ఎంతో రమణీయంగా దర్శనమిచ్చే ఈ గ్రామంలో భక్తుల భాగస్వామ్యంతో 5 శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించి 40 రోజులు పూర్తయిన సందర్భంగా మండల పూజా కార్యక్రమాలను వైభవపేతంగా నిర్వహించారు. చుట్టూ ఆకట్టుకునే పచ్చని ప్రకృతి పల్లె వాతావరణం, మధ్యలో భక్తుల ప్రియబాంధవులు శ్రీ కోదండరాముడి దివ్య ప్రాంగణం కళ్లకు కనువిందుగా, మనసుకు ఆధ్యాత్మిక రసభరితంగా, చూడగానే భక్తి తత్పరతను మనసులో తట్టి లేపేలా దర్శనమిస్తోంది. చిత్తూరు జిల్లాలోని కొమ్మిరెడ్డిగారిపల్లిలో నెలవైన శ్రీ కోదండరాముడి సుందర దేవాలయం. కొమ్మిరెడ్డిగారిపల్లిలో 50 ఏళ్ల క్రితం గ్రామం మధ్యలో నిర్మితమైన శ్రీ కోదండరామస్వామివారి దివ్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులంతా ఏకమై 2 ఏళ్ల పాటు పరిశ్రమించి సుందరంగా నిర్మించారు. ఎవరి సహకారం లేకుండా గ్రామస్తులే విరాళాలను సేకరించి ఈ రామాలయ నిర్మాణం పూర్తి చేశారు. స్వామివారి సన్నిధిలో ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు 3 రోజుల పాటు గోపుర మహాసంప్రోక్షణ, మహాకుంభాభిషేక మహోత్సవాలను వేదోక్తంగా నిర్వహించారు. ఈ మహాక్రతువు జరిగి 40 రోజులు పూర్తయిన సందర్భంగా శనివారం ఆలయ ప్రాంగణంలో మండల పూజా కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
ముందుగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, నవగ్రహ ఆరాధన, శ్రీరామనామ తారక నామహోమం నిర్వహించారు. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే. ఆపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. అనంతరం ఉత్సవమూర్తులను తులసి మాలలు, పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీర్చి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జగ్గుపతి అయిన పురుష. ఆపై ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం విశేషంగా హోమక్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ కోదండరాముడి మండల పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుమలలోని పలు ప్రాంతాలలో శనివారం రాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విస్తృతంగా పర్యటించి భక్తుల బాగోగులను తెలుసుకున్నారు. వారాంతపు రోజులు కావడంతో భక్తుల రద్దీతో క్యూలైన్లు నిండిపోయాయి. ఈ నేపథ్యంలో అదనపు ఈవో పలు ప్రాంతాలలోని క్యూలైన్ల వద్ద పర్యటించి భక్తులకు అందుతున్న సౌకర్యాలపై స్వీయ పర్యవేక్షణ చేశారు. పలువురు భక్తులకు అన్నప్రసాదాలను అందజేశారు. ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా భక్తులకు సౌకర్యాలను కల్పించాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుమల దివ్యక్షేత్రం భక్తజన సందోహంతో నిండిపోయింది. వారాంతపు రోజులు రావడంతో ఆక్టోపస్ కార్యాలయం వరకు క్యూలైన్లు విస్తరించాయి. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు నిరంతరాయంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నపానీయాలను అందజేస్తోంది. నీవుండేదా కొండపై, నేనుండేది నేలపై అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తకోటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తరలివస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలసిల్లుతున్న స్వామివారి క్షణకాల దర్శనం కోసం భక్తులు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ క్రమంలో వారాంతపు రోజులు రావడంతో తిరుమల గిరులు ఎటు చూసినా భక్త సిరులుగా కనువిందు చేస్తున్నాయి. శ్రీవారి సర్వదర్శనం క్యూలైను శనివారం శ్రీవారి సేవా సదన్ వరకు విస్తరించింది. టీటీడీ సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ ఆక్టోపస్ కార్యాలయం వద్ద క్యూలైన్లను సందర్శించి భక్తుల భద్రత, వారికి అందుతున్న సౌకర్యాలను అధికారులతో కలిసి పరిశీలించారు. క్యూలైన్లలో సీనియర్ అధికారుల పర్యవేక్షణలో అన్నప్రసాద విభాగం, ఆరోగ్య విభాగం సిబ్బంది, శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు అన్నపానీయాలను పంపిణీ చేస్తున్నారు. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో వచ్చిన భక్తులకు వచ్చినట్టే అన్నప్రసాదాలను వడ్డిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాద కేంద్రంలో పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ టీటీడీ అమూల్యమైన సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. మేము తుని నుంచి వచ్చాము. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. అన్నప్రసాదానికి వచ్చాము. పప్పు, రసం, సాంబారు, పచ్చడి, గారె, పరవన్నం, అన్నం, మజ్జిగ అన్నీ వేసి చాలా తృప్తిగా పెడుతున్నారు. చాలా బాగుంది. ఇది వరకు మీద చాలా బాగుంది. ఇప్పుడు పి శ్రీనివాసన్, చిత్తూరు. ఎక్సలెంట్గా ఉంది సార్. దీని ముందు తిన్నాము, అప్పుడు సప్లై బాగలేదు, ఏమీ బాగలేదు. రసం ఒకసారి అడిగితే రసం ఇరు, సాంబార్ అడిగితే సాంబార్ ఇరు. ఇప్పుడు బోడ పెట్టినారు, ఎక్సలెంట్గా ఉంది. మేము అడగకపోతే ఇట్లా మేడం అంటే మేడం అంటే ఎత్తుకొని చేస్తూ ఉన్నారు. బాగుంది సార్, దర్శనం బాగుండదు. సార్ నా పేరు లక్ష్మి. మేము వచ్చినది కర్ణాటకం నుంచి. అన్న ప్రసాదం గురించి చెప్పాలంటే చాలా బాగుంది, అంత నీట్గా ఉంది, మళ్ళీ టేస్ట్ కూడా అంతా బాగుంది. ఎక్కడ చూసినా కూడా ఇంత బాగా ఫుడ్ లేదు, ఇంత బాగా ఫెసిలిటీస్ లేదు. నాకు తిరుపతికి వచ్చేకి చాలా ఇష్టం, అంటే చాలా ఇష్టం సార్. అన్న ప్రసాదం తినాలన్నా కూడా పుణ్యం చేయాలి సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తాను. అన్నం మాత్రం సన్న బియ్యం బాగున్నాయి,
ఇటువరకు అయితే బాగాలేదు. గారి కూడా వడ ఎగస్ట్రా వేస్తున్నారు. సాంబార్ బాగుంది, మజ్జిగ కూడా చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. మా పేరు శ్రీనివాసులు అండి. మేము బెంగళూరు నుంచి వచ్చాము. దర్శనము 1 అవర్లోనే అయిపోయింది. మాకు భోజనాలు అన్నీ బాగున్నాయి. రైస్ ఫస్ట్ క్లాస్గా ఉంది. ఇంత ముందు పోలిస్తే చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. అసలు రైస్ ఊహించలేదు. ఇంత ముందుకి స్టోర్ రైస్ టైప్ ఉండేది, ఇప్పుడు ఫస్ట్ క్లాస్గా ఉంది. చాలా బాగుంది. తిన్నాడు కూడా అందరికీ బాగుంది. చిన్నపిల్లలకి ఎవరికైనా అందరికీ బాగుంది. అన్ని రకాలు బాగుంది. రైస్ మటుకు పేరు పెట్టలేదు, చాలా బాగుంది. నమస్కారం అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ అన్నదానం ప్రసాదము చాలా బ్రహ్మాండంగా చేశారండి. ఏర్పాట్లు బాగా ఉన్నాయి. వడ పెట్టారు, అంతే మజ్జిగ పెట్టారు. మర్యాదలు బాగా చేస్తారండి. తిరుపతి దేవస్థానం వారికి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. నా పేరు షర్మిల. మేము వైజాగ్ నుంచి వచ్చాము. ప్రసాదం చాలా బాగుంది. అన్నం, సాంబార్, రసం, ఇంకా కొబ్బరి పచ్చడి, ఇంకా స్వీట్ ఐటమ్ ఒకటి పెట్టారు. అన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అన్నీ బాగున్నాయి. నా పేరు పూజిత. మేము ఈరోజు దర్శనంకి వచ్చాము, అన్నదానంకి వచ్చాము తినడానికి. చాలా బాగా చేశారు, చాలా బాగుంది. నీట్గా, హైజీన్గా, టేస్ట్గా, మంచి న్యూట్రిషన్గా ఉంది. అందరికీ ఇలానే సేవలు అందిస్తుందని టీటీడీని కోరుకుంటున్నాము. నేను నిజామాబాద్ డిస్టిక్, తెలంగాణ నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ నుండి వచ్చాను. భోజన సౌకర్యం అద్భుతంగా ఉంది. అసలు బయట తినడానికి మనసొప్పదు. ఈరోజు శనివారం ఎంతమంది జనాలు ఉన్నా ఓపికతోని లైన్లో వచ్చేసి కడుపు నిండా భోజనం చేశాము. ఇంత మంచి భోజనము బయట దొరకదు. ఈ భోజనం చేయడం ద్వారా మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది, తృప్తినిస్తుంది. ఇలా కోటి జనాలకు భోజనం పెట్టిన ఏడుకొండల వారికి, ఇక్కడ ఉన్న సభ్యులకు అందరికీ శతకోటి వందనాలు. థ్యాంక్ యూ. అలాగే శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం ఎదురుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని తెలియజేశారు. పేరు ఉల్యా రమ్య, మచ్చవా మండలం, ఎన్టీఆర్ జిల్లా. మేము నడకదారిని వచ్చినాము, మంచిగా అనిపించింది. క్యూలో వచ్చినప్పుడు కూడా ఏమి ఇబ్బంది అనిపించలేదు. పాలు ఇచ్చారు పిల్లలకు కూడా. మంచిగా టిఫిన్ ఉప్మా పెట్టారు, దాంట్లో చట్నీ కూడా వేశారు. మళ్ళీ మధ్యాహ్నం సాంబార్ అన్నం పెట్టారు. దర్శనానికి కూడా 3 గంటలకు వెళ్ళిపోయింది. మాకు దర్శనం మంచిగా అయింది. దేవుడు మంచిగా కనిపించాడు. సంతోషంగా బయటకు వచ్చినాం. నా పేరు గోపి, మాది ఇందూపల్లి గ్రామం. అలిపిరి నుంచి కాలదారి నుంచి వచ్చేసాము. మంచిగా దర్శనం బాగా అందింది. అన్ని దారులా కూడా ఫెసిలిటీ బాగుంది. రూమ్లోకి వచ్చినా, నడకదారులకు వచ్చినా వాటర్ సప్లై అని, ప్లస్ రూమ్లోకి వెళ్ళాక కూడా పాలు 3 సార్లు ఇచ్చారు. ప్రసాదం కూడా 2-3 సార్లు పెట్టేశారు. ప్రాబ్లం అయితే ఏం లేదు. టాయిలెట్స్ కూడా చాలా బాగున్నాయి, శుభ్రతంగా. దర్శనం అయితే మంచిగా అందింది మాకైతే. నా పేరు తాటికొండ నవీన్, వచ్చాను బోనకల్ మండలం, ఖమ్మం జిల్లా. మేము అలిపిరికి నడకదారి నుంచి వచ్చాము. మాకు అన్ని సౌకర్యాలు కరెక్ట్గానే అందాయి. పాలు, మజ్జిగ మొదలైన అన్ని సౌకర్యాలు మంచిగా అనిపించాయి. మాకు దర్శనం కూడా చాలా తొందరగా అందింది. మేము చాలా ఆనందంగా వెళ్తున్నాం ఇంటికి. మేము పిడుగురాళ్ళ నుంచి వచ్చామండి. దర్శనం చాలా బాగా అయింది. క్యూలో కూడా మాకు టిఫిన్ పెట్టారు. మార్నింగ్ పాలు ఇచ్చారు, టిఫిన్ పెట్టారు, మధ్యాహ్నం భోజనం కూడా పెట్టారు. సౌకర్యాలు అన్నీ బాగున్నాయండి. టీటీడీ సిబ్బంది మొత్తం మాకు బాగా అన్ని సౌకర్యంగా చేశారు సార్. దేవరాన్ని నుంచి వచ్చాము. నా పేరు సత్యవతి. దర్శనం చంద్రబాబు నాయుడు పరిపాలనలో చాలా బాగుంది. దర్శనం పెరుగన్నం పెట్టారు, మజ్జిగన్నం, సాంబార్ అన్నం పెట్టారు, మజ్జిగ ఇచ్చారు. అన్నీ కూడా చాలా బాగా చూశారు. మాకు బాగా నచ్చింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరీష్ టామ్డాన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రధాన న్యాయమూర్తికి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, పశు సంవర్ధక, సహకారాల శాఖల మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవోసీహెచ్ వెంకయ్య చౌదరి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. శారీరక మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో దోహదపడుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాలు, పాఠశాలల్లో యోగాభ్యాసం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. జూన్ 21వ తేదీ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం జూన్ 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సనాతన సంప్రదాయాలలో భక్తులను భాగస్వామ్యులను చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ఉపయుక్త కార్యక్రమాలను చేపడుతూ ధార్మిక యజ్ఞంలో ఎప్పటికప్పుడు సమున్నతమైన పాత్రను పోషిస్తోంది. ఈ క్రమంలోనే అందరూ యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యంతో చక్కని జీవితాన్ని గడపాలనే సదుద్దేశంతో చేపట్టిన మరో కార్యక్రమమే యోగాంధ్ర 2025. జూన్ 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉభయ తెలుగు రాష్ట్రాలలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో యోగాభ్యాస కార్యక్రమం, యోగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో యోగాభ్యాస కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని యోగాపై ప్రసంగించారు. అనంతరం ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు వేశారు. అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల, వెంకటపతి నగర్లోని శ్రీ కపిలేశ్వర స్వామి ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం యోగాభ్యాస కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సూర్య నమస్కారాలు, యోగాసనాలు వేసి ఆరోగ్యంపై అవగాహన పెంచుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్విమ్స్ లోని ఇమ్యూనో హెమటాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగాల ఆధ్వర్యంలో స్విమ్స్ లోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి రక్తదాతల దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం స్విమ్స్ లో వైద్య సేవలను పొందిన పేషెంట్లకు అవసరమైన సమయాలలో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన దాతలను ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్వి కుమార్ రక్తదానం చేసే విషయంలో ప్రజలను చైతన్యవంతం చేసి అవగాహన కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం. రక్తము అంటే ప్రాణం, రక్తదానం అంటే ప్రాణదానం చేసినట్లు. స్వచ్ఛందంగా రక్తదానం చేయటం అనేది ప్రమోట్ చేయటం కోసమని ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. స్విమ్స్లో ఈ బ్లడ్ బ్యాంక్ రక్తనిధి అనేది చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతోంది. సాలీనా దాదాపు 10,000 బ్లడ్ డొనేషన్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇతర డాక్టర్లని, టెక్నీషియన్ని ట్రైన్ చేయడానికి ఈ బ్లడ్ బ్యాంక్ ట్రైనింగ్ సెంటర్గా కూడా మన రక్తనిధిని గుర్తించారు. ప్రతి ఒక్కరూ ఇది ఒక అలవాటుగా చేసుకోవాలని, అలాగే మీ కుటుంబంలో మీ
ఆఫీస్లో మీ సంఘంలో కూడా ఈ యొక్క సందేశాన్ని అందరికీ వినిపించి చర్చించి మోటివేట్ చేయాలని ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తొలి గడప దేవుని గడపలో టీటీడీ ఆధ్వర్యంలో జూన్ 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించే యోగా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. యోగాతో మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనే విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఏకాంతంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పలువురు ఔత్సాహికులు పాల్గొని యోగాసనాలు, సూర్య నమస్కారాలను వేసి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకున్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నెల్లూరు జిల్లా గంగపట్నంలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. ఆలయ పుష్కరిణిలో విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై అమ్మవారిని శోభాయమాన అలంకరణలతో వేంచేపు చేసిన అర్చకులు విశేష ఆరాధనలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం బాణాసంచ వెలుగులు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ పుష్కరిణి జలాల్లో అమ్మవారికి తెప్పోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శారీరక, మానసిక దారుఢ్యం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జూన్ 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సాగర తీరం విశాఖ మహానగరంలోని ఋషికొండపై వేంచేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో యోగాభ్యాసం కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. యోగా నిపుణుల ప్రత్యక్ష పర్యవేక్షణలో పలువురు ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులోని టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారికి కళ్యాణం కమనీయంగా జరిగింది. అందమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి కొలువు తెచ్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. కడప నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అర్చకులు షోడశోపచార పూజలను పూర్తి చేసిన అనంతరం సంకల్పం నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను జరిపారు. ఆపై స్వామివారిని అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. నల్గొండ జిల్లా పానగల్లులోని శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో చక్కటి వేదికపై సుందరంగా ముస్తాబు చేసిన స్వామి అమ్మవార్ల ఉత్సవాలను వేంచెబు చేశారు. విశ్వక్సేనారాధన, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీ నృసింహుని కళ్యాణోత్సవం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. దాసభక్త పారాయణుడైన శ్రీ ఆంజనేయుడు అభిషేకోత్సవంలో దివ్యంగా దర్శనమిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో మద్ది చెట్టులో స్వయంభూగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రామవంటు శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తెచ్చారు. పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో పవనసూతునికి అభిషేకం చేసి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. కోనసీమ జిల్లా ఐనవిల్లిలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు కనుల పండుగ జరిగాయి. ఈ ఆలయాన్ని సందర్శించి గణనాథుని దర్శించుకుని ఒక కొబ్బరికాయ సమర్పిస్తే చేపట్టే కార్యాలలో విఘ్నాలు తొలగిపోయి శుభాలు వనగూరుతాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి లఘున్యాసపూర్వక అభిషేకం నిర్వహించారు.
అనంతరం స్వామివారి పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించి మొక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా దిల్సుఖ్ నగర్లోని గడ్డి అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ 23వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని యాగశాల ప్రవేశం, హోమగుండం ఏర్పాటు, అగ్ని ప్రతిష్ఠ, దేవతాహ్వానం, గణపతి పూజ, సంకల్ప పూజలు చేశారు. తర్వాత సుదర్శన ఇష్టి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి దేవాలయంలో సంకష్టహర చతుర్థి పూజలు కనుల పండుగ జరిగాయి. ముందుగా గర్భాలయంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారికి అర్చకులు ప్రాతకాల అభిషేక ఆరాధనలు జరిపారు. తరువాత మృత్యుంజయ స్వామి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న వినాయక స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు గణనాథుని చెంత ప్రణమిల్లి అర్చకుల సూచనలతో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 91,720 మంది భక్తులు దర్శించుకున్నారు. 44,678 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,80,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.